వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీహార్ మాజీ సీఎం రాజ్యసభ సభ్యుడు నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను బీహార్ను వదిలి వెళ్లే పరిస్థితి లేదంటూ నితీష్ ప్రకటించారు. ఢిల్లీకి వెళ్లను, పాట్నాలోనే ఉంటూ ప్రభుత్వంపై నిఘా ఉంచుతానన్నారు నితీష్. ఇకపై పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తానన్నారు నితీష్. బీహార్ అంతటా పర్యటించి కార్యకర్తలను, ప్రజలను నేరుగా కలుస్తానన్నారు ఆయన. క్షేత్రస్థాయిలో పార్టీపై పట్టు సడలకుండా నితీష్ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో, ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయో స్వయంగా తెలుసుకుంటానని కూడా చెప్పారు. అయితే తన కుమారుడు నిశాంత్ కుమార్ను రాజకీయంగా నిలబెట్టడానికి నితీష్ ప్రయత్నాలు చేస్తున్నాడని విశ్లేషకులు చెప్తున్నారు. నితీష్ తీరుతో బీజేపీ నేతలు అవాక్కయ్యారు. తొలిసారి బీహార్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, నితీష్ వ్యవహార శైలి ఎప్పుడు కూడా చర్చనీయాంశమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఢిల్లీకి వెళ్ళను, బీహార్లోనే ఉంటా, కొత్త ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో నేను అంతటా కూడా, అంటే రాష్ట్రం అంతా పర్యటించి నేను తెలుసుకుంటా ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అని. అంటే సరే, రాష్ట్రం మీద పట్టు సడలకుండా చూసేటువంటి ప్రయత్నమా, లేకపోతే నిజంగా భారతీయ జనతా పార్టీకి ఝలకిచ్చేటువంటి పరిస్థితి ఏంటి? ఏ విధంగా చూడాలంటారు నితీష్ కామెంట్స్ కావచ్చు, తాను తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి? మురళి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నితీష్ కుమార్ తాను బీహార్ వదిలి ఢిల్లీకి వెళ్లే పరిస్థితి లేదు. కేవలం పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు, రాజ్యసభ, లోక్సభ సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే తాను ఢిల్లీకి వెళ్తాను. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో పార్టీని డెవలప్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే కాకుండా తన కుమారుడు నిశాంత్ కుమార్ భవిష్యత్తు కోసమే రాజకీయ ప్రణాళికలు సిద్ధం చేసే విధంగా కూడా ఆయన అడుగులేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ వచ్చినా కూడా నిశాంత్ కుమార్ పదవిని స్వీకరించలేదు. తాను ప్రజల నుంచి వచ్చిన పదవిని మాత్రమే తీసుకుంటాను, తాను పార్టీలో తన స్థానం సుస్థిరం చేసుకుని తాను పార్టీలో తన ప్రతిభను నిరూపించుకున్న తర్వాతనే పదవులు తీసుకుంటానంటూ నిశాంత్ కుమార్ కూడా ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని చూడటమే కాకుండా ఏదైతే తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు నిలబెట్టడమే ప్రధాన ఎజెండాగా నితీష్ కుమార్ అడుగులు వేస్తున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవలే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు. సామ్రాట్ చౌదరి ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత. అయితే సుదీర్ఘకాలం ఏదైతే లాలూ ప్రసాద్ పార్టీలో కొనసాగినప్పటికీ చివరి 10 ఏళ్ళు ఆయన బీజేపీలో పలు పదవులు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు, బీజేపీ ఉపాధ్యక్షుడయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల్లో ఏదైతే ఓబీసీ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే కాకుండా ఏదైతే ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లను కొల్లగొట్టారని నెపంతో నేరుగా ఏదైతే సామ్రాట్ చౌదరికి సీఎం పదవి అప్పగించడం జరిగింది. అయితే సామ్రాట్ చౌదరికి ఏ విధంగా బీహార్ పరిపాలిస్తారనడమే కాకుండా బీహార్ ప్రజల అభివృద్ధికి, బీహార్ ప్రజల సంక్షేమం కోసమే తాను కట్టుబడి ఉంటానంటూ నితీష్ కూడా ప్రకటించడం జరిగింది. మురళి, రైట్. అంటే దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఢిల్లీకి వెళ్ళను, స్టేట్ మీద నిఘా ఉంచుతాను అన్నాడు అనంటే, నితీష్ని చూసే, అంటే నన్ను చూసే గెలిపించారని నితీష్ గతంలో కూడా ఒకానొక సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు పగ్గాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోగానే నితీష్లో నైరాశ్యం నెలకొంది. ఒకవేళ రాష్ట్రం మీద తన పట్టు కోల్పోతుందేమో, తన వారసుణ్ణి నిలబెట్టగలనో లేదో అనేటువంటి రీతిలో ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఈ కామెంట్స్ అనేటువంటి ఒక పొలిటికల్ డిస్కషన్ కూడా నడుస్తుంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు కిరణ్? పాట్నాలోనే ఉంటూ ప్రభుత్వం పైనే నిగ్గును పెంచుతానని నితీష్ కుమార్ ప్రకటించడం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్ అని చెప్పచ్చు. ఎందుకంటే జేడీయూ ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్ కుమార్ నేరుగా మాట్లాడారు. ఇక తాను ప్రభుత్వ బాధ్యతల నుంచి విముక్తున్నయ్యాను, పార్టీని బలోపేతం చేయడం పైన దృష్టి పెట్టానంటూ తాను బీహార్ అంతటా పర్యటించి పార్టీ కార్యకర్తలతో, నేతలతో నేరుగా సమావేశం అవుతానంటూ ఆయన స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఏదైతే కూటమిలో ఉన్నప్పటికీ కూడా తన వయసు భయపడ్డము లేదా బీజేపీ ఒత్తిడి అనుకోవచ్చు. అయితే ఎట్టకేలకు సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయన తాను ఢిల్లీకి వెళ్ళేది లేదు. క్షేత్రస్థాయిలో జేడీయూ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో మొత్తం పర్యటిస్తానని చెప్పడం, ఇక్కడ బీజేపీ ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తానని చెప్పడం కూడా
ఆ, ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు. మరోపక్క తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టింది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో జేడీయూ పట్టు సడలకోకుండా చూడటమే నితీష్ కుమార్ నిశాంత్ కుమార్ ఇద్దరు తండ్రి కొడుకుల ప్రధానమైన లక్ష్యంగా కూడా కనిపిస్తుంది మనకు. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీ వెళ్లాల్సినప్పటికీ కూడా ఆయన నేరుగా సామ్రాట్ చౌదరి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయి అనే అంశాలపైన మాత్రం తాను నిరంతరం నిఘు పెడతానని చెప్పకనే చెప్పారు. బీహార్ రాజకీయాల్లో తన ప్రాముఖ్యత గాని, తన హవా గాని, తన బలం గాని ఏమాత్రం తక్కలేదనేది కూడా నితీష్ నిరూపించే అవకాశం ఉంది. మరోపక్క నితీష్ కూడా బీజేపీ లాగే కొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. మరోపక్క తన కుమారుడు నిశాంత్ కుమార్ ను రాజకీయంగా నిలదొక్కుకోవడానికి నిలబెట్టడానికి కూడా బీహార్ లోని వివిధ జిల్లాలలో జిల్లా పర్యటనలు, వివిధ జిల్లాలో ఉన్న కార్యకర్తలతో నేరుగా తాను సమావేశమవుతానంటే ఆయన ప్రకటించాడు. ఏదైతే తన రాజకీయ వారసుడిగా నిశాంత్ కుమార్ ను నిలబెట్టడానికి ఈ నితీష్ కుమార్ ఎత్తుకు పై ఎత్తులేస్తున్నారనే ఒక ప్రచారం నడుస్తుంది. మరొక బీహార్ ను వదలను, ప్రభుత్వంపై కన్నేసి ఉంచుతానంటూ ఏదైతే నితీష్ ప్రకటించాడో అది బీజేపీ వర్గాల్లో కూడా ఒక రకమైన ఆశ్చర్యకరమైన చర్చ నడుస్తుంది. మరోపక్క తన పార్టీ జేడీయూని పటిష్టపరచడానికి తన రాజకీయ భవిష్యత్తు, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు నిశాంత్ కుమార్ ను బలోపేతం చేసేందుకు మాత్రమే నితీష్ ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక చర్చ అయితే నడుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక బీహార్ మాజీ సీఎం రాజ్యసభ సభ్యుడు నితీష్ కుమార్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తాను బీహార్ను వదిలి వెళ్లే పరిస్థితి లేదంటూ నితీష్ ప్రకటించడం చూస్తుంటే నితీష్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, నితీష్ ఏ విధంగా రాజకీయ అడుగులు ఉండబోతున్నాయనేది పర్టికులర్గా ఇక్కడ డిస్కషన్ నడుస్తుంది. ఇక ఢిల్లీకి వెళ్ళను, పాట్నాలోనే ఉంటా అంటూ కూడా ప్రభుత్వంపై నిఘా ఉంచుతాను అనేటువంటి మరో కీలక కామెంట్ చేశారు. ఇకపై పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తారని కూడా నితీష్ చెప్పారు. బీహార్ అంతటా పర్యటించి కార్యకర్తలను, ప్రజలను నేరుగా కలుస్తానని తాను చెప్పినటువంటి మాట. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది కాబట్టి నితీష్ కుమార్ ప్రజలతో నేరుగా టచ్లో ఉంటూ తన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి ధైర్యాన్ని ఇవ్వడమా, లేకపోతే మరింత మనం పనిచేసి ముందుకు వెళ్ళాలనేటువంటి దిశానిర్దేశం చేస్తారనేటువంటి మాట కూడా నైరాశ్యంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలని, నేతల్ని ఉత్తేజపరచడానికి ఈ కామెంట్ చేశారా నితీష్ అనేది కూడా పర్టికులర్గా తెలుస్తోంది. ఇక క్షేత్రస్థాయిలో పార్టీపై పట్టు సడలకుండా నితీష్ చర్యలు తీసుకోబోతున్నారు అనేది పర్టికులర్గా ఈ కామెంట్స్ని బట్టి అయితే అర్థమవుతోంది. సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో, ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయో స్వయంగా తెలుసుకుంటానని కూడా చెప్పారు నితీష్.